ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్లు వేయడం, ఇది పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. నేను ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను, మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడం, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడం, ఇది ఎక్కడ సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం ఏతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని సందర్భంగా మనవి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదనో కార్యాలయం మీద దాడులు చేసినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల వైఫల్యం పైన ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్తాము. మీరు ఎంత దాడులు చేసుకున్నా కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. మేము జాతీయ పార్టీగా మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాము. ఖచ్చితంగా కార్యాలయం మీద ఈ రకంగా భౌతిక దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాము. మీరు ఈ రకంగానే చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎదురవుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఈరోజు దీనిపైన సంజాయిషి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దేశంలో, ప్రజాతంత్ర దేశంలో మన మనసుకి ఏదైనా ఇబ్బంది కలిగే మాట ఒకళ్ళు అంటే గనక ఆ మాటకు మనం హుందాగా ప్రతిస్పందించాలి తప్ప మాట్లాడిన దానికి తిరిగేసి పార్టీ ఆఫీస్ మీద దండయాత్ర చేసి అన్యం పుణ్యం ఎరగని బీజేవైఎం పిల్లల తలలు వగలగొట్టి రక్తాలు గారేటట్టు చేస్తారా? నేను ఒకటే మాట అడుగుతా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారు, మరి సమాంతం మీద కమెంట్ చేసిన మీ పార్టీ స్త్రీ మనుషులు ఎవరి తలలు వగలగొట్టిండ్రు? మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఏ కాంగ్రెస్ పార్టీ మీద దండయాత్ర చేసిండ్రు అంటే అప్పుడు వినిపించలేదా మీకు? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాలి. అన్న మాటకు మీకు మనసు బాధ కలిగితే ప్రెస్ మీట్ పెట్టండి, చెప్పుకోండి. ప్రెస్ మీట్లా ఇట్లా ఎట్లా మాట్లాడతారు, అట్లా కమెంట్ చేస్తారు, ఇది పద్ధత సంస్కారమా అడగండి, క్వశ్చన్ చేయండి. కలవాళ్ళు కొడతారా? పోలీసులు నిలబడి దిక్కు చూస్తారా? డ్రామా చూస్తున్నారా పోలీసులు? మరి సమాంతం మీద ఇదే కమెంట్ చేసిన మీ వాళ్ళ తలలెత్తు మగలగొట్టలే. మరి మీరు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ప్రథమంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన దాడిని పూర్తిగా ఖండిస్తూనే, ఇటువంటి కల్చరు కేసీఆర్ ప్రభుత్వం పోయినాక పోయిందనుకున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే, అక్కడ ప్రభుత్వంలో కూడా అదే కల్చరు కొనసాగించడం చాలా దురదృష్టకరం. అక్కడ మా కార్యకర్తలకి తలలు పగిలినాయి. నేను ఒకటే అడుగుతున్నానండి మీడియా ద్వారా, తెలంగాణలో మీకు కాంగ్రెస్ కనబడుతుంది, కర్ణాటకలో కనబడుతుంది, బయటకు వస్తే కాశ్మీర్ దాకా కాంగ్రెస్ కనబడుతుంది. మీ జాతీయ నాయకులందరూ ఇన్నే ఉంటారు. దుర్బీన్ పెట్టినా దూరం దాకా ఒక కార్యకర్త కనబడు మీకు దేశం మొత్తం. అది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తిరగబడి ఎదురుదాడులు చేస్తే మీ జాతీయ నాయకులు ఎక్కడ పోయి దాచుకోవాలి? ఇటువంటి కల్చర్ మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఏ రాష్ట్రాలలో కూడా ఈ రకమైన దాడులు ఇటువంటివి జరగవు. ఈ కేసీఆర్ తోటి బంద్ అయిపోయింది అనుకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా చేయటం చాలా దురదృష్టకరం. ఇది అస్సలు అన్కాల్డ్ ఫర్. అండ్ దీనివల్ల ఇది కనుక ఇంకా కొనసాగితే మీ జాతీయ నాయకులు దాచుకుంటే కూడా జాగాలు ఉండవు. కాబట్టి ఆలోచన చేసుకొని పని చేసుకోండి అక్కడ, మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ. ఇది తప్పనిసరిగా మహేశ్వర్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు దీని జిమ్మేదారు ఎవరు తీసుకుంటారు?
జిమ్మదారి తీసుకొని ఇటువంటి కల్చరు దానికి ముగింపు పడగా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉంటే మీకే మంచిదని చెప్తా ఉన్నా. ఫస్ట్ దోసుకున్నారు, వీళ్ళు దొంగలు, దగులుబాజితనంకి అసలు లిమిట్ లేకుండే వీళ్ళ పాలనలా. మళ్ళా వీళ్ళకేదో ఈయనేదో మంత్రి అన్నట్టు ఇలా అయ్యే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటుండో. నేను అడ్వకేట్లను తీసుకుపోతా. రేపు 23వ తారీఖు కేసీఆర్ పిలిచినట్టున్నారు. 22వ తారీఖు ఆయన గ్లాసు బాటిల్ కూడా తీసుకుపోతాడా? ఫుల్ బాటిల్ గ్లాస్ తీసుకుపోతాడా? లెట్ మీ ఫినిష్. అలా వాళ్ళ చెల్లెని పిలిచినప్పుడేమో నేను రాను, మీరే రావాలి, నా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరే చట్టానికి అతిథులా అండి? యూఆర్ ఆఫ్టర్ ఆల్. ఇవ్వండి, కేసీఆర్ని ఆయన ఉద్యమం చేసినందుకు ఎంతో కొద్ది గౌరవించవచ్చు. వీళ్ళిద్దరే బట్టి భ్రష్ట్ అయిపోయాడు ఆయన. అలా పార్టీ నాశనం చేసిన వీళ్ళిద్దరే. అలా వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. మళ్ళా ఈయన జైలుకి పోతారట, ఆడ ఏంది యోగా చేస్తారట, ఇంకేమో చేసేస్తారట, బయట వచ్చే పాదయాత్ర చేస్తారట, ఈయన ముఖ్యమంత్రి అవుతారట. ఆడ మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం అని అరిచిండ్రు. తెల్లారి మీ తెలంగాణ భవన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం వస్తారు. ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా? నువ్వు చెల్లె అవుతుందా, నువ్వు అవుతావా? ఇద్దరు జైలుకు పోయినరు. పాదయాత్ర ఓవర్ చేస్తారు. రేపు ఈడీ కూడా పిలిచినట్టుంది 16వ తారీఖు. ఇవాళ ఈడీ దగ్గర ఉండాలి ఈయన. నేను రాను, హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఇలా తీర్పు ఉంది, తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు కేటీఆర్? నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. దేవుణ్ణి ప్రార్థించుకో, తీహార్ మేళా, చెంచల్గూడ మేళా, ఈ రెండిట్లా దేవుణ్ణి ఓటు కోరుకో అంతే. ఈ 3వ ఆప్షన్ లేదు నీకు. ఇది మ్యాటర్ ఆఫ్ టైం. మీ అయ్యకు కూడా గదే గతి పడుతుంది. దోసుకొని గరీబోళ్ళ రక్తమాంసాలు వీల్చుకొని మీరు ఆస్తులు సంపాదించుకున్నారు. ఎక్కడికి పోతారే? అలా ఉసురు తలగదా? డ్యాములు కూలిపోయేటట్టు దిక్కుమాల క్వాలిటీ, 30% కమిషన్లు, మొత్తం లక్షల కోట్ల అప్పులు. తెలంగాణ లక్షల కోట్ల అప్పులకెళ్ళి ఎన్నడు బయటపడాలి? తప్పనిసరిగా కేటీఆర్ అనేవాడు హీల్ గో బిహైండ్ ద బార్స్ ఫర్ గుడ్. పార్టీలకి సంబంధం లేదండి. ఇది బీజేపీ పార్టీకి ఏం సంబంధం లేదు. ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కరప్షన్ చేసిండ్రు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు పోతారు. నాకున్న అవగాహన బట్టి తొందరగా జైలు కూడా పోతారు. ఇప్పుడు విచారణ కమిషన్ ఏదైతే ఉందో, పినాకిని ఘోష్ కమిషన్, రేపు వాళ్ళు హరీష్ కేసీఆర్తో పాటు అప్పటి ఆర్థిక మంత్రి ప్రజెంట్ మీ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారిని కూడా విచారణకు పిలుస్తారని చెప్పారు. నోటీస్ ఇచ్చారా? పిలిచిండ్రా? అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను రాజకీయాలనే లేను. అంటే నాకు అసలు ఐడియా కూడా లేదు. సరే, ఈటల రాజేందర్ గారు ఇవాళ ఎంపీగా ఉన్నారు, కానీ ఆనాడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నాకు పాలిటిక్స్కి సంబంధమే లేకుండే. నేనేం చెప్పాలి? ఇప్పుడు అది ఏం నోటీస్ వచ్చిందో ఈటల రాజేందర్ గారితో మాట్లాడితే ఆయనే చెప్పగలుగుతారు. డెఫినెట్గా అంటే కాళేశ్వరమే కాదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, అది ధరణి అయితేనేమి, కాళేశ్వరం అయితేనేమి, కాకతీయ అయితేనేమి, భగీరథ అయితేనేమి, ఏ రకమైనటువంటి కుంభకోణమైనా కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఎన్నో అంశాలు బయటకు వచ్చాయి. మరి వాటి మీద ఎందుకు ఇప్పటివరకు కేసులు మరి నామోదు కాలేదు? ఇప్పటివరకు ఎందుకోసం మరి రికవరీ జరగలేదు?
సంవత్సరం దాటిన ఈ ప్రభుత్వంలో మరి ఆ కుంభకోణాల మీద మరి ఎందుకు ఇప్పటి వరకు మరి కేసులు ఫైల్ చేసేసి మరి రికవరీ చేస్తలేరు అనేది మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా చట్టం దాని పని తను చేసుకుపోతూ ఉన్నది. ఒకవైపు మీరు ఈడీ అంటున్నారు కదా, ఈడీ డెఫినెట్గా మరి ఈరోజు దాంట్లో ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి బహుశా ఈడీ వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా క్లారిటీ రాలేదు. పీకే ఘోష్ కమిటీ మరి ఎప్పటి లోపల మరి వస్తుందో, ఎందుకు ఇంత టైం పడతా ఉన్నది, మరి రాష్ట్ర ప్రభుత్వం కావాలని కాలయాపన చేస్తూ ఉన్నదా, మరి దాని ఎందుకు వారికి రావాల్సిన రిపోర్ట్స్ ఎందుకు మనకి అందియడం లేదు, ఇవన్నిటి మీద మరి ప్రజలకు చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వెంటనే, ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఒకవైపు ఉన్నప్పుడు మరి చిన్న చిన్న పిటి కేసుల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పెద్ద కేసుల మీద ఎందుకు మరి త్వరగా ఆ రిపోర్ట్స్ని బయటపెట్టి కేసులు ఫైల్ చేయట్లేదు, ఎందుకు వాటి మీద మరి విచారణ మరి త్వరగా కంప్లీట్ చేయడం లేదనే అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి అది ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి తరుణంలో క్లారిఫికేషన్ కోసం పిలుచుంటారు తప్ప ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆధారాలు ఇచ్చింది దాని మీద అసలు వాస్తవాలు ఎందుకు బయటకు రాలేదు. ఇప్పటివరకు ఆ కాళేశ్వరం మీద ఉన్నటువంటి అంశాలు ఏవి కూడా బయటకు రాలేదు. ముందు అంశాలు బయటకు రావాలా, సంవత్సరం దాటినా ఇప్పటివరకు ఎందుకు మరి వాటి మీద ఎన్నో అసెంబ్లీలో కూడా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి దాని మీద ఇమీడియట్గా ఆ రోజు మేము సిట్టింగ్ జడ్జితో చేయమని డిమాండ్ చేశాం, సిబిఐకి ఇవ్వమని డిమాండ్ చేశాం. అవేమీ కాకుండా వారు ఇప్పటికి సరే అక్కడ రిటైర్డ్ జడ్జికి ఇచ్చినప్పటికీ కూడా మరి అవి ఇప్పటికీ కూడా వాస్తవాలు ఎప్పటి లోపల కంప్లీట్ అవుతుంది, ఆధారాలన్నీ ఎప్పటి లోపల సమర్పిస్తారు, ఈ ఎంక్వైరీ ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారనే అంశాన్ని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. కేటీఆర్ దానిపైన తెలంగాణ ప్రభుత్వం కేవీఎడ్ దాఖలు చేసింది ఇవ్వద్దని చెప్పేసి ఈ మూమెంట్ని కోర్టులో ఆశ్రయిస్తున్నారు. ఒకరి నుంచి ఒకరు ఏమనుకుంటుంది? బాగా పైసలు ఎక్కువైనాయి, అడ్వకేట్లను హైర్ చేసుకుంటున్నారు. నేను చెప్పిన కదా, మోస్ట్ అభద్రత భావం ఉన్న కుటుంబం ఇది. పుట్టిన భయపడతారు వీళ్ళు, రేపు జైలుకు పోవాలి, మనకున్న అలవాట్లు ఎట్లా బతకాలి, ఈ భయము, నిద్ర పడతలేదు, క్వాష్ పిటిషన్లు, కేవేట్లు, అరెస్ట్ చేయకుండా ఇదేంటి ఏమంటారు యాంటిసిపేటరీలు, అన్నిటి కింద మీద పడుతున్నారు. నిద్ర పడతలేదు, చేసిన పాపం ఏడిపోదు, అది రివర్స్ కొడుతున్నది, నిద్ర ఉండదు, జైలుకు పోవాలి, జైలునే ఉండాలి, చేసిన పాపాలని కడుక్కోవాలి. ఇది ఈ జన్మలనే కావాలి, మేమందరం చూడాలి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా మేము ఎట్లా చెప్తాము, కానీ ఈ లెక్క ప్రకారం ఎట్లయితే పోతా ఉందో మీ పేపర్లు మీ ఛానల్లో చూస్తూ ఉన్నాను, మీ ఛానల్లో చూపించిన దాన్ని బట్టి పోతారని అనుకుంటున్నాం. ఈయన చైనా బార్డర్ మీద పోయి చైనాతో కొట్లాడిండు, ఈయన ఉగ్రవాదులతో కొట్లాడిండు కాశ్మీర్లో, ఈయనకు సానుభూతి వస్తుంది. కాళేశ్వరం గులగొట్టించినందుకు వస్తుందా? రైతుల మీద కేసులు పెట్టింది, యాదందా ఉద్యమం చేసినప్పుడు రైతులు రోడ్డుకెక్కిరు వీళ్ళ కోసం, తెలంగాణ కోసం. ఆ కేసులు కూడా మాఫ్ చేయలే వీళ్ళు. బీజేపీ కార్యకర్తల మీద ముదోలు కానీ, మా ఇందూరు జిల్లాలో కానీ, జగిత్యాల జిల్లాలో కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి దొంగ పీడీ యాక్టులు పెట్టి వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఆనాడు చేసిన అఘాయిత్యాలు అంత ఇంతో కావు. కేవలం కవిత ఓడిపోయింది 2019 అని డీజే పెట్టి డ్యాన్స్ చేస్తే పీడీ యాక్ట్ పెట్టిందండి. పెట్టిన 11 మంది మా కొరుట్ల నియోజకవర్గంలో 11 మందిని లోపలేస్తే వాళ్ళ తండ్రి చనిపోతే కూడా జైలుకు వదలలే. అటువంటి దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళ జైల్లో పోయి లోపలికి ఎంత లోపలిపోతే అంత మంచిది. నేను ఒకటే చెప్తున్నా, చూడండి, మొత్తం భారతదేశంలో దుర్బిని పెట్టి చూసినా తెలంగాణ కర్ణాటకలు తప్ప కాంగ్రెస్ ఏడా కనబడదు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ రియాక్ట్ కూడా మొదలుపెట్టిందంటే దాచుకొని ఇక్కడ జాగుండదు మీ జాతీయ నాయకులకి. కానీ ఇవన్నీ మతిలేని పనులు, ఇవన్నీ ఈ అటాకులు చేసుడు, రాళ్ళు కొట్టుడు. నిజామాబాద్
హుజరాబాద్ మీద కవిత గారు ఫోకస్ పెట్టినట్టు నెక్స్ట్ ఎలక్షన్ ఆమె ఫోకస్ పెట్టాలి, ఆమె ఎక్కువ తిరగాలి, ఆమె యాక్టివ్గా ఉండాలి అని ప్రతి బీజేపీ కార్యకర్త ఇందూరు పార్లమెంట్లో కోరుకుంటాడు. ఆమె ఎంత యాక్టివ్గా ఉంటే మాకు అంత మంచిది. బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నారా? ఇంకా ఎంతవరకు డిసైడ్ చేయలేదు పార్టీ? నన్ను ఏ రేసుకు రమ్మని ఆహ్వానం బలగలే వాళ్ళు నాకు. పార్టీని అధికారంలో తీసుకొస్తామని అంటున్నారు కదా, మరి మీరు అది మా కుటుంబంలో మాకు అలవాటే, పార్టీలకు అధికారం తెచ్చడం అది పెద్ద పని కాదు, మాకు అలవాటు, అది మా కుటుంబంలో అలవాటు. మీరు ఇనిషియేటివ్ తీస్తారా? అధికారంలో తీసుకోండి, కెప్టెన్గా మీరు ఇనిషియేటివ్ తీస్తారా? అది నేను కాదు కదా తీసుకునేది, నేను కాదు కదా ఇచ్చేది. బిల్డింగ్లో ఉన్నారా? మీరు బిల్డింగ్ ఉన్నారా ఇచ్చే తీసుకోవడానికి? మేము ఆ సబ్జెక్టు లేదు, మమ్మల్ని అడిగింది లేదు, మాకు డిస్కషన్ లేదు. నాకు ఢిల్లీలో పార్టీ ఒక బాధ్యత అయిపోయింది, ఢిల్లీ ఎలక్షన్లకి, అది చేసుకుంటున్నాం. పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణలో పెద్ద పని కాదంటున్నాను నేను. అధ్యక్షుడిని నిర్ణయించుకోకపోవడం వల్ల, నాయకత్వం నిర్ణయించుకోవడం పార్టీ ఊపు తగ్గిందని అంటే ఊపు తాకితేనే ఇన్ని రాష్ట్రాల ప్రభుత్వంలో ఉన్నాం, దేశంలో ఉన్నాం. ఈ ఊపు మీద వస్తే ఏముంటుంది పరిస్థితి? తెలంగాణలో వస్తుంది, తెలంగాణలో కూడా వస్తుంది, ప్రభుత్వం మాదే వస్తుంది, పెద్ద పనేం కాదు, అల్కగానే వస్తుంది. अभी अभी न्यूज के माध्यम से मुझे ये पता चल रहा है कि भारतीय जनता पार्टी कार्यालय पर कांग्रेस के गुंडों ने हमला किया है। मैं शबरीमला मंदिर आया था केरला भगवान जी के दर्शन के लिए, और मैं न्यूज में देखने को मिला कि भारतीय जनता पार्टी कार्यालय पर अटैक हुआ और अंदर जो भारतीय जनता पार्टी के अधिकारी है उनको भी मार लगी और बहुत सारे कार्यकर्ताओं को भी मार लगी। लाठियों से, डंडों से, पत्थरों से भारतीय जनता पार्टी के कार्यालय पर अटैक हुआ। मैं मुख्यमंत्री रेवंत रेड्डी से पूछना चाहता हूं, क्या यही है तुम्हारी कांग्रेस? क्या यही है? क्या यही सिखाया जाता है कांग्रेस के कार्यकर्ताओं को कि एक पार्टी कार्यालय पर जाकर हमला करे, पार्टी कार्यकर्ता के लोगों को मारे, अधिकारियों पर हमला करे? क्या यही है कांग्रेस में? पूछना चाहता हूं। आज तेलंगाना का लॉ एंड ऑर्डर टोटली डिस्टर्ब, ध्वंस हो चुका है। होम मिनिस्ट्री भी रेवंत रेड्डी तुम्हारे पास है ना, तो क्या कर रहे लॉ एंड ऑर्डर को? मैं पूछना चाहता हूं रेवंत रेड्डी को। मैं रेवंत रेड्डी को सीरियसली एक ही बात कहना चाहूंगा, तुरंत माफी मांगे, भारतीय जनता पार्टी के कार्यकर्ताओं से, अधिकारियों से माफी मांगे। हम भी अगर चाहे तो कांग्रेस ऑफिस को जला सकते हैं, ध्वंस कर सकते हैं, बुलडोजर चढ़ा सकते हैं, लेकिन हमारी वो संस्कृति नहीं है। अगर कोई व्यक्ति आपके कांग्रेस के नेता पर कोई किसी प्रकार का कोई कमेंट करता है, अगर आपको वो कमेंट सही नहीं लगता है तो उसका प्रोटेस्ट करने का एक तरीका होता है, तरीके से प्रोटेस्ट करो, ना कि हमला करके। अगर हमले की प्रथा को अगर शुरू करना चाहते हो तो हम भी तैयार हैं। जिस भाषा में कांग्रेसी गुंडे समझेंगे उस भाषा में हम समझाने को तैयार है। रेवंत रेड्डी जी सावधान हो जाओ, हमसे न टकराना। जो भारतीय जनता पार्टी से टकराएगा वो मिट्टी में मिल जाएगा। यहाँ बात रेवंत रेड्डी को समझने की आवश्यकता है। तुरंत मैं डीजीपी से निवेदन करना चाहता हूँ, जिन जिन लोगों ने भारतीय जनता पार्टी कार्यालय पर हमला किया है सभी लोगों को अरेस्ट किया जाए, और रेवंत रेड्डी जी तुरंत माफी मांगे, नहीं तो इसका अंजाम बहुत बुरा होगा।